టార్గెట్ మజిల్ గ్రూప్ పైన టెన్షన్ పడాలి. ఎక్కువ వేసి రప్పా రప్పా అని ఫాస్ట్ మన మజిల్ స్ట్రెచ్ అయ్యే పొజిషన్లో ఈ టెక్నిక్ని యూజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మళ్ళీ వచ్చేసి బ్యాక్ అండ్ చెస్ట్ వర్కౌట్ అనమాట. చెస్ట్లో వచ్చేసి లోవర్ చెస్ట్ ఫోకస్డ్. మ్యాక్సిమం మజిల్ గ్రోత్కి నేనేం టెక్నిక్స్ యూజ్ చేస్తా, అసలు వర్కౌట్ చేసేటప్పుడు మజిల్ మ్యాక్సిమం బిల్డ్ అవ్వడానికి ఏం టెక్నిక్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వర్కౌట్ చేస్తా మాట్లాడుకుందాం. ఇప్పుడే జిమ్కి అయితే వచ్చా. సో కెఫైన్ అండ్ ఎల్సిట్రలైన్ మనకి ఎండ్యూరెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అయ్యింది. వర్కౌట్ చేస్తా ఆ టెక్నిక్స్ గురించి మాట్లాడు. సో గైస్, ఇప్పుడు మ్యాక్సిమం మజిల్ గ్రోత్కి ఫస్ట్ మనం చేసే వర్కౌట్ టార్గెట్ మజిల్ గ్రూప్ పైన టెన్షన్ పడాలి. టెన్షన్ అంటే ఆ టెన్షన్ కాదు, మజిల్ మీద లోడ్ పడాలి. సో గైస్, ఇప్పుడు మన మజిల్ బిల్డింగ్ ప్రోగ్రెస్ని మ్యాక్సిమైజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి మన వర్కౌట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసిద్ది. మనం ఈ వర్కౌట్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల మన మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యిద్ది. సో ఈరోజు నాది ముందు చెప్పినట్టు నా వర్కౌట్ వచ్చేసి లోవర్ చెస్ట్ ఫోకస్ చెస్ట్ వర్కౌట్ అండ్ బ్యాక్ వర్కౌట్ అనమాట. సో ఇప్పుడు లోవర్ చెస్ట్కి 2 వేరియేషన్స్ చేస్తా. లోవర్ చెస్ట్కి డిక్లైన్ డబుల్ ప్రెస్తో ఒక వార్మ్ సెట్ చేసా. ఇప్పుడు మనం వర్కింగ్ సెట్ చేద్దాం. మనం ఏ టెక్నిక్స్ అనేవి మన వర్కౌట్లో అప్లై చేయాలి అనేది మన వర్కౌట్ చేస్తా మాట్లాడుకుందాం. సో స్టిక్ విత్ ద వీడియో. సో ఇప్పుడైనా వెయిట్స్ ఎక్కువ వేసి రప్పా రప్పా అని ఫాస్ట్ కొట్టేయటం కాదు, నా నెగిటివ్ రెప్స్ అనేవి స్లో అండ్ కంట్రోల్గా ఉండాలి. ఒక 2 to 3 seconds అయినా స్లో అండ్ కంట్రోల్గా చేసి పుష్. ఇప్పుడే మన టార్గెట్ మజిల్ గ్రూప్ మీద లోడ్ పడిద్ది. 8 9 10. సో గైస్, మనం చేసే వర్కౌట్లో స్ట్రగ్లింగ్ రెప్స్ అనేవి ఉండాలి. అంటే ఇప్పుడు మీరు పాస్ట్ 3-4 వీక్స్ నుంచి లేదా మోర్ దెన్ 4-5 వీక్స్ నుంచి సేమ్ వెయిట్ వేసుకొని సేమ్ రెప్స్ చేస్తూ ఉంటే మీ మజిల్ బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో మనం మజిల్ బిల్డింగ్ ప్రోగ్రెస్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలి. అంటే వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, వెయిట్స్ అండ్ రెప్స్. లాస్ట్లో మనకి స్ట్రగ్లింగ్ రెప్స్ ఉంటాయి చూసారా, మనం వర్కౌట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాం. సో ఆ రెప్సే మనకు కొంచెం హెల్ప్ అవుతాయి అన్నమాట మజిల్ బిల్డింగ్కి. పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్ ఇన్ యువర్ వర్కౌట్. ఎఫర్ట్స్ పెట్టండి వర్కౌట్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను చేసిన వర్కౌట్ లాట్ పుల్ డౌన్స్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉంటే మీరు ఫస్ట్ 7 to 8 రెప్స్ నాకు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్తో వచ్చాయి. దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ దాకా ఇచ్చేసా. ఇక్కడితో చాలామంది ఆపేస్తారు. అలా కాకుండా మన మజిల్ బిల్డింగ్ ప్రోగ్రెస్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మన మజిల్ స్ట్రెచ్ అయ్యే పొజిషన్లో పార్షియల్ రెప్స్ చేయాలి. దీనివల్ల మన మజిల్ బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. ఇదివరకు నేనైతే ఈ పార్షియల్ రెప్స్ చేసేవాడిని కాదు, డ్రాప్ సెట్ చేసేవాడిని. వెయిట్ని 30 to 40% రెడ్యూస్ చేసి ఫెయిల్యూర్ దాకా కొట్టేవాడిని అనమాట. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ నుంచి ఇలా పార్షియల్ రెప్స్ అనేవి యాడ్ చేశాను. మీరు కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేయండి.
సో గైస్, మీరు వీడియో ఇక్కడ దాకా చూసుంటే ఈ వీడియో నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నారని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి. ఆ టాపిక్ మీద క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి.